నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పవర్ ప్లే. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13వ తేదీ ఎన్నికలు పూర్తయ్యాయి. అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఆ రోజే పోలింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీ అసెంబ్లీ పార్లమెంటు ఫలితాలు దేశవ్యాప్తంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఫలితాల కోసం ఇటు పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీల అధినేతలతో పాటు తెలుగు ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ ఎన్నిక చాలా హోరాహోరీగా జరిగింది. వాళ్ళు మేము 120+ గెలుస్తాం, 130+ గెలుస్తాం అని చెప్తూ ఉన్నారు. ఇటువైపు కూడా కూటమి అంతే నెంబర్ చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి 151+. ఈసారి ఫలితాలతో మొత్తం దేశమే ఆంధ్ర వైపు చూస్తుంది అన్నారు. మనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరు కావాలనుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళు డిసైడ్ చేసేసారు, ఈవీఎంస్లో ఉన్నాయి. ఇక ఇవాళ నేను మాట్లాడబోయే అంశం, నేను మీతో షేర్ చేయబోయే అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఆయన పార్టీ ఆవిర్భావం జరిగి సరిగ్గా 10 ఏళ్ళు. 2014లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పుడు కూటమిగా ఏర్పాటు అయినా కూడా ఆ ఎన్నికలో పవన్ కళ్యాణ్ కానీ తన పార్టీ కానీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో ఏ కూటమి లేదు, ఎవరికి వారే యమునా తీరే. అప్పుడు విడిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. సరే, అప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, లేదా బీఎస్పీతో కలిపి ఎన్నికలకు వెళ్లారు. ఆశించిన ఫలితం రాలేదు. 2024 ఎన్నికలకు చాలా ముందుగానే పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా స్ట్రాటజీస్ ఈసారి రచించుకున్నారు. ఎందుకంటే విడివిడిగా ముక్కలుగా పోటీ చేస్తే ఉపయోగం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన వ్యూహంతో వెళ్ళాలి అనే దాని గురించి చాలా హార్డ్ వర్క్ చేశారు, హోంవర్క్ చేశారు. అప్పటికే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. అలయన్స్ పార్ట్నర్గా జనసేన ప్లస్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ మరి సరిపోతుందా? కాదు. తెలుగుదేశాన్ని కూడా అలయన్స్లోకి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? అప్పటికే 2019లో బీజేపీకి తెలుగుదేశానికి చెడింది. ఎన్నికలకు ముందు బయటకు వచ్చేశారు, ఒకళ్ళనొకళ్ళు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. మరి పొత్తు కుదిరే అవకాశం ఉంటుందా? ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని చేర్చుకుంటుందా? దీని మీద అందరికన్నా ఎక్కువ కష్టపడి ఢిల్లీలో లైజనింగ్ చేసి మొత్తం మీద ఒక అడుగు వెనక్కి తగ్గి కొంత పైన ఏమన్నా కూడా తీసుకుని ఫైనల్గా పొత్తు ఏర్పడడానికి చాలా కీలకంగా వ్యవహరించిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తు అయిపోయిన తర్వాత మరొక కొత్త కథ. ఎందుకంటే 175 సీట్లని ముగ్గురు పంచుకోవాలి. పార్టీల బలాబలాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు తీసుకుంటుంది. ఆ తర్వాత ఓట్ బ్యాంకు ఆధారంగా జనసేనకి సీట్లు రావాలి, తర్వాత బీజేపీకి సీట్లు. మరి జనసేనకి ఎన్ని సీట్లు కావాలి? కొంతమంది జనసేన పూర్తిగా విడిగా పోటీ చేయాలని ఒక డిమాండ్ వచ్చింది. లేదు, అగ్రభాగం సీట్లు తీసుకోవాలి, అంటే ఒక 50 నుంచి 70 సీట్లు తీసుకోవాలి అని. కాదు, ఒక 30-40. కానీ అన్నీ ఆలోచించి తనను తాను వెనక్కి తగ్గించుకుని 95+ స్ట్రైక్ రేట్తో ఉండాలి. ఎన్ని సీట్లు తీసుకున్నామని కాదు, ఎన్ని సీట్లు గెలిచామనేది ఇంపార్టెంట్ అని ఆయన వ్యూహాలు, లేకపోతే చంద్రబాబు నాయుడుతో కూర్చోవడం, బీజేపీ పెద్దలతో కూర్చోవడం, ఫైనల్గా 21 అసెంబ్లీ సీట్లకు పవన్ కళ్యాణ్ కన్ఫైన్ అయ్యారు. అలాగే 2 ఎంపీ సీట్లకు కన్ఫైన్ అయ్యారు. ఇవాళ నా ఫోకస్ ఈ 21 అసెంబ్లీ సీట్లు ఆయన ఎందుకు ఎన్నుకున్నారు, ఎవరెవరు అభ్యర్థులను పెట్టారు, అక్కడ జనసేన వ్యూహాలు ఏంటి, ఆయన అన్న 95% స్ట్రైక్ రేటు ఏ విధంగా వర్కౌట్ కాబోతోంది అనేది ఇవాళ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్టు. నా రిపోర్టులు అందరూ గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రతి నియోజకవర్గాన్ని మనం రెగ్యులర్గా జిల్లాల వారీగా తీసుకుందాం. అంటే ఉత్తరాంధ్ర, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే రాయలసీమ, అలాగే గుంటూరు, ప్రకాశం, ఇక్కడ ఈ మొత్తం ఎక్కడెక్కడ ఈ 21 మంది జనసేన అభ్యర్థులు పోటీ చేశారు, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళకి ఈసారి ఉన్న అవకాశం ఏంటి? ఎందుకంటే దిస్ ఈజ్ అ క్రిటికల్ అండ్ క్రూషియల్ ఎలక్షన్ ఫర్ జనసేన. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఈసారి ఎంత ఎక్కువ మందిని గెలిపించుకుంటే అంత ఎక్కువ వాయిస్ ఉంటుంది. ఎంత ఎక్కువ మందిని గెలిపించుకోగలిగితే అంత ఎక్కువ పలుకుబడి కేంద్రంలో పెరుగుతుంది. సో ఈ ఈక్వేషన్స్ ఆధారంగా మనకి ఎవరెవరు ఎక్కడ పోటీ చేశారు, వాళ్ళు గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది అని మాత్రమే చెప్తున్నా. నేనేమి ఎగ్జిట్ పోల్ ఇవ్వబోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. నేను గతంలో కూడా ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు, పోస్ట్ పోల్ కూడా ఇవ్వలేదు. మనకి జూన్ 1 సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్ ఇచ్చే అవకాశం, ఆ రోజే ప్రజెంట్ చేస్తా. కానీ ఇవాళ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ జనసేన అభ్యర్థులకు సంబంధించిన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తున్నాను.